యాక్చువల్గా మనకి స్టాటిస్టిక్స్ చూసినట్లయితే ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్ అనేవి మెయిన్ కారణము షుగరు, అంటే డయాబెటిక్ పేషెంట్స్లోను, రెండోది వచ్చి బ్లడ్ ప్రెషరు, మూడోది వచ్చి కాంబినేషన్ ఆఫ్ షుగర్ అండ్ డయాబెటీస్. ఇవి మేజర్ అమౌంట్ ఆఫ్ ది కిడ్నీ పేషెంట్స్కి వచ్చి ఉంటాయి. ఆ తర్వాత వచ్చేటటువంటి మేజర్ థింగులు ఏంటంటే ఓవర్ ది కౌంటర్ మెడికేషన్స్ అంటాం. అంటే ఇదేంటంటే ఒక డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇచ్చేటటువంటి మందులు. దీంట్లో కామన్గా ఏంటి, కొన్ని యాంటీబయాటిక్స్ ఉంటాయి, పెయిన్ కిల్లర్స్ ఉంటాయి. ఇది ఏంటంటే టాప్ మోస్ట్ రీజన్ ఫర్ ది కిడ్నీ ప్రాబ్లమ్స్ అనమాట. వీటితో ఏమవుతాయంటే ఈ పెయిన్ కిల్లర్స్లో కొన్ని రకాలైనటువంటి నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎనసైడ్స్ అంటాం వీటిని. ఈ గ్రూప్ ఆఫ్ మెడికేషన్స్ ఏంటంటే ఈ కిడ్నీలో మెటబాలిజం జరుగుతాయి. అంటే ఆ మందు మనం తీసుకున్న తర్వాత అది కిడ్నీ ద్వారానే న్యూట్రలైజ్ అయిపోయి బయటికి వెళ్ళిపోవాల్సినటువంటి అవసరం వస్తుంది. దాంట్లో మంచి పార్ట్ మన బాడీలోకి అబ్జార్బ్ అయ్యి పెయిన్ అనేది తగ్గచ్చు, కానీ ఆ పని చేయాల్సిందంతా కూడా ఆ మెడిసిన్ని మనకి మెటబలైజ్ చేయాల్సిందంతా కూడా కిడ్నీ. అంటే కిడ్నీ మీద అనేది లోడ్ పడుతుంది. ఈ లోడ్ పడ్డప్పుడు కిడ్నీ ఆల్రెడీ మనకి వీక్గా ఉందనుకోండి, అంటే ఒక షుగర్ పేషెంట్లో ఉన్నట్టుగానో, లేకపోతే ఒక బీపీ పేషెంట్లో ఉన్నట్టుగానో, లేకపోతే ఏదైనా గ్లోమెరులార్ డిసీజెస్ అంటే ఇట్లాంటి వాళ్ళకి ఇంకా తొందరగా కిడ్నీ అనేది వీక్ అయిపోతుంది. ఎందుకనంటే ఆ పెయిన్ కిల్లర్స్ మెటబలైజ్ అయ్యేదే కిడ్నీ వల్ల మెటబలైజ్ అవ్వాలి. సో ఆ కిడ్నీ మీద బాగా లోడ్ పడుతుంది. వెంటనే ఒక 2-3 రోజులు మందులు వాడినా కానీ కొంతమందికి కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చిన వాళ్ళని చాలామందిని చూస్తాం మనం. సో అందుకని స్వతహాగా ఈ పెయిన్ కిల్లర్స్ని ప్రిస్క్రిప్షన్ లేకుండా, బ్యాక్గ్రౌండ్ హిస్టరీ లేకుండా, అంటే ఆ పేషెంట్ ప్రొఫైల్ ఏంటనేది తెలియకుండా వాడటం అనేది మంచిది కాదని చెప్తాం. ఒకవేళ కిడ్నీ పేషెంట్స్ ఎవరన్నా పెయిన్ కిల్లర్స్ వాడుకోవాల్సిన అవసరం వస్తే యూజువల్గా పారాసిటమాల్ ఈజ్ ది సేఫెస్ట్, లేకపోతే ట్రమడాల్ అని ఉంటుంది. ఈ ట్రమడాల్ కానీ ఇవి 2 రకాల మందులు రిలేటివ్లీ సేఫ్. మిగతా మందులతోటి కనుక మనం పోల్చినట్టయితే వాళ్ళు పెయిన్ కిల్లర్స్కి పారాసిటమాల్ కానీ ట్రమడాల్ కానీ తీసుకోవడం అనేది కొంతవరకు యాక్సెప్టబుల్. బట్ ఇవి కూడా మోతాదుకి మించి కనుక తీసుకున్నట్టయితే ఇవి కూడా మళ్ళీ కిడ్నీని ఎఫెక్ట్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఏం చేస్తుంటానంటే ఒక 30% కిడ్నీ ప్రాబ్లమ్ని వెంటనే అది 70% కిడ్నీ ప్రాబ్లం లాగా తీసుకెళ్ళిపోతుంది. సాధ్యమైనంత వరకు పెయిన్ కిల్లర్స్ వాడకుండా ఉండటం అనేది మంచిది. ఒకవేళ వాడాల్సి వస్తే పారాసిటమాల్ కానీ ట్రమడాల్ కానీ తీసుకోవడం అనేది మంచిది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.